ఇశ్రాయేలు ఓడిపోయారట. ఓడిపోతే వాళ్ళంతా మీటింగ్ పెట్టారు. మన వాళ్ళకి మీటింగ్లు అలవాటు కదా, ఇశ్రాయేల్ అందరికీ అదొక అలవాటు. మీటింగ్ పెట్టి, రే దేవుని మందసం మన మధ్యలో లేదు, అందుకే మనం ఓడిపోయాం అని ఈ మందసాన్ని తీసుకెళదాం అని అనుకున్నారట. మందిరంలో మందసం ఉండాలి, యుద్ధంలో నీవు ఉండాలి. కానీ వీళ్ళ తెలివితేటలేడు తెలుసా, మీటింగులో మందసాన్ని యుద్ధంలో తీసుకెళదాం. మనం చేసేది దేవుడి చిత్తమా కాదా? ఇది దేవుని చిత్తం. మందసం ఎక్కడ ఉండాలి, మనం ఎక్కడ ఉండాలి? మందసాన్ని యుద్ధ భూమిలో తీసుకెళ్ళి కత్తుల ధ్వనిలో పెడదామా అంటే ఆలోచన కాదు. ఎంతసేపు మనం చేసేద్దాం ఏదోటి. మొత్తం మీద చేశారు. అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు వేసిన కేకలు మామూలుగా లేవు, బాగా కేకలు వేశారు. ఆ కేకలకు వాళ్ళంతా విని, అమ్మో మందసం వచ్చిందట, ఇక వాళ్ళే గెలుస్తారు అని అనుకుని వాళ్ళేమన్నా తెలుసా, మందసం వచ్చినా మనం చేయగలిగింది లేదు, గట్టిగా పోరాడదామని వాళ్ళందరూ గట్టిగా పోరాడారు. వీళ్ళంతా మందసం వచ్చినప్పుడు వేసిన కేకలు వేశారండి. 10 నిమిషాల్లో యుద్ధం మొదలయ్యింది. శత్రులు గట్టిగా ఎదుర్కొన్నారు. కేకలు వేసిన వాళ్ళందరూ మందసం వదిలి పారిపోయి వచ్చేసారు. ఇక ఆ మందసం ఎక్కడుందో తెలుసా, ఫిలిష్తీయుల చేతిలోకి వెళ్ళిపోయింది. నువ్వు చేసే పని ఏమిటో తెలుసా, నువ్వు కేకలు వేయటం కాదు, కష్టపడే దానిలో ఉండాలి, యుద్ధం చేయటంలో ఉండాలి. మందసం తీసుకెళ్దామా, ఈ పని చేద్దామా, ఆ ప్లాన్ వేద్దామా, ఈ ప్లాన్ వేద్దామా, ప్లాన్లు కాదు. మొదట నువ్వు వంగాలి, మొదట నువ్వు మోకరించాలి, మొదట నువ్వు ప్రార్థన చేయాలి. మొదట నా జీవితాన్ని దిద్దుకుంటే నేను ఒకటి దీపంలాగా ఉంటాను. నా జీవితమే నేను దిద్దుకోకుండా ఊరందరికీ నేను ఏదో చెప్పాలి అనుకుంటే వెర్రిముఖమేగా. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా, ఈ రోజున దేవుని వాక్యం బహుతేటగా మాట్లాడుతుండగా ఎవరికి వాళ్ళు ఆలోచించండి. నేను పరిచర్యలో గట్టివాడైనా, ప్రార్థనలో గట్టివాడనైనా, శ్రమలు వస్తే గట్టివాడనైనా, మందసం మోయటంలో గట్టివాడనైనా. శత్రువులు తలుపులు మూశారుగా, ఇరుకో ఎదురుగుండా కనబడుతుందిగా. ఇప్పుడు నేను చేయాల్సింది ఏమిటంటే, పైనుండి శత్రువులు చూస్తూ ఉన్నారు. పైనుంచి రాళ్ళు పడతాయి, కానీ మందసం మోసేవాళ్ళు ఏమంటారో తెలుసా, మా దేవుని మందసం మేము మోయటంలో గట్టివారము, తప్పనిసరిగా ఏమి సంభవించినా నాకు అనవసరం, మేము ముందే వెళతాము. ఆ మందసాన్ని మోస్తూ తిరిగారండి. 7 సార్లు తిరిగిన తర్వాత 7వ దినాన జరిగిన ఓ విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా, ఎక్కడ గోడలు అక్కడే పడిపోవడం జరిగింది. ఇప్పుడు ఎవరు కావాలో తెలుసా, క్లిష్ట సమయమందు పైనుంచి రాళ్ళు పడుతున్నా, వెర్రి కేకలు వేస్తున్నా, జనమంతా కలవరపడుతున్నా, మూసిన తలుపులు మూసినట్టే ఉన్నా గట్టిగా మందసం మోయగలిగిన వాడు కావాలి, గట్టిగా మందసాన్ని పట్టుకుని తిరగలిగిన వాడు కావాలి. మీరు ఈ శ్రమల్లో నేను గట్టిగా నా ప్రభు కొరకు ఈ మందసం మోసుకొని వెళతాను. మరి ఈ రోజున దేవుని కొరకు ఏం చెయ్యో, గట్టిగా నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, ఇల్లు పెళ్లి చేయి, కొడుకుని, ఇందులో గట్టితనం ఉందా కానీ మందసం ఇట్లో గట్టితనం ఉందా? ప్రభు కొరకు నిలబట్టంలో గట్టితనం ఉందా? ఉపవాస కూడికల్లో గట్టితనం ఉందా?